భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 41. శ్లోకం వ్యవసాయాత్మిక బుద్ధిః ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం కురునందన. అర్జున, ఈ యోగ మార్గంలో ఉన్నవారి బుద్ధి ఒకే లక్ష్యాన్ని ఒకే దిశను కలిగి ఉంటుంది. కానీ నిర్ణయాలు లేని వారికి బహుశాఖల వంటి ముగింపు లేని అనేక అభిప్రాయాల తాకిళ్లు ఉంటాయి. తాత్విక సందేశం. ఈ శ్లోకం మనకు ఒక స్పష్టమైన నిజాన్ని తెలియజేస్తుంది. స్థిరతతో ఒకే దిశగా ఆత్మను దర్శించాలనే సంకల్పం ఉంటే మన బుద్ధి గొప్పదిగా మారుతుంది. కానీ మన మనస్సు చాలా విషయాల వైపు వెళ్తూ గందరగోళంలో పడితే మన మార్గం తారుమారవుతుంది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఏకాగ్రత బుద్ధిని కలిగించుకో, అది నేను సత్యానికి తీసుకెళ్తుంది. ప్రేక్షకులకు సందేశం. ఈ రోజుల్లో మనకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అవి మనల్ని ఆత్మ మార్గం నుంచి దూరం చేస్తాయి. కాబట్టి మనస్సు, బుద్ధిని ఒక్క దారిలో నిలిపి ఆత్మజ్ఞానం సాధించాలనే సంకల్పం ఉంచుకోవాలి. యథా బుద్ధి తథా గతి. మన బుద్ధి ఉన్న దిశనే మన ప్రయాణమవుతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ బుద్ధి ఏ దిశగా ఉంది? మీ మిత్రులతో ఈ జ్ఞానవాక్యాన్ని పంచుకోండి. తదుపరి శ్లోకం కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.